ఎగువ ప్రాంతంతో పాటు స్థానికంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. అల్లూరు జిల్లా చింతూరు డివిజన్లో ముంపు మండలాలు ప్రజలు కూడా ప్రవాహం కారణంగా పునరావాసాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ప్రతి ఏటా గోదావరిలో 6 నెలల పాటు ఉండటం భక్తుల ప్రవేశానికి ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి ప్రత్యామ్నాయం చూపాలని అధికారులను ప్రభుత్వాన్ని భక్తులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. గండి అమ్మవారి దేవాలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. అయితే ప్రతి ఏటా కూడా 6 నెలల పాటు గోదావరి నదిలో అదేవిధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి గోదావరి వరద నుంచి బయటకైతే పడే అవకాశం అయితే ఈ దేవపట్నం మండలం అయితే ప్రతి ఏటా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అదేవిధంగా ఇక్కడ స్థానికంగా కూడా స్థానిక నదులు ఉప్పొంగడంతో గోదావరి ప్రాంతం అయితే కూడా పూర్తిగా ఉప్పొంగడం జరిగింది. ఈ కారణంగా అమ్మవారి దేవాలయం అయితే ఈ సంవత్సరం జూలై నెలలో 2వ ఆదివారం రాకుండానే అమ్మవారి దేవాలయం దరిదాపులకి వాటర్ వచ్చి చేరింది. అయితే ప్రతి ఏటా ఇలా మీరు వస్తా ఉంటారు? ఈ సంవత్సరం వస్తాను ఉంటామండి. గత బట్టి ఈ అమ్మవారికి దర్శనానికి మేము వస్తుంటూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఏమన్నారంటే కుర్రోళ్ళందరూ కూడా నేను అన్నాను, ప్రతి సంవత్సరం కూడా పోచమ్మ గుడికి వెళ్తున్నాం కదా, ఈ సంవత్సరం వేరే గొబ్బల మంగమ్మ గుడి అని లేకపోతే తొలుపులమ్మ అనేసి లేకపోతే సీతపల్లి బాపనమ్మ అనేసి పెట్టుకున్నారనేసి మేము చూసాం. కానీ మేము జుట్టు అయితే 40 మంది, అందులో 40 మంది సందగడ చర్చించుకోగా గత 4 సంవత్సరాలు బట్టి మనం పోచమ్మ గుడికి వెళ్తున్నాం కాబట్టి మనకి ఏ ఆటంకాలు లేవని కాబట్టి స్వచ్ఛమైన తల్లి అనేసి మేము అందరం కూడా ఈ గుడికి రావాలనేసి వచ్చాం. రాగానే వచ్చిన వాటర్ సడలమని ఇక్కడ ఫుల్ అయిపోయింది. రోడ్డు మార్గం లేక మాకు తెలిసింది కాబట్టి వేరే మార్గాన్ని చూసి వెళ్ళాం. అయితే ఎప్పుడు కూడా ఆగస్టులో వచ్చేది, అలాంటిది ఇది సంవత్సరం ముందుగానే వాటర్ కొద్దిగా పొంగి ఉండడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బంది కలిగించింది. కానీ ఈ స్వచ్ఛమైన తల్లి పోషమ్మ తల్లి అని స్వచ్ఛమైన తల్లి మరి ఇలాగ ఎక్కడితో అంతం అయిపోకుండా ఆ తల్లిని వేరే మార్గం చూసి నాయకులు అందరూ కలిసి ఈ అమ్మవారిని వేరే మార్గంగా నిలబెట్టాలనేసి మరీ కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం ఇక్కడ దండంగి నుంచి పోచమ్మ గండి అమ్మవారి దేవాలయానికి వెళ్లే దారి అయితే గోదావరి ప్రవాహం కారణంగా మునిగిపోయింది. అయితే మీరు అమ్మవారి దేవాలయానికి అయితే దర్శించుకుని వచ్చారు. ప్రస్తుతం అమ్మవారి దేవాలయం యొక్క పరిస్థితి ఏంటండి? మీరు అక్కడ వెళ్ళొచ్చారు కాబట్టి. వెళ్ళొచ్చామంటే ఇప్పుడే అమ్మవారికి సరాసరిగా వచ్చింది వాటర్. ఇంకా 2-3 రోజుల్లో అయితే అమ్మవారికి పూర్తిగా వచ్చేస్తుంది. ఇంకా కూలిపోయే అవకాశం. ఇంకా 2-3 వారాల్లో అయితే దర్శనం చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది. అయితే అమ్మవారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాబట్టి అమ్మవారి దేవాలయం ప్రతి ఏటా ఇలా మునిగిపోతూ ఉంది. దీనికి మీరు ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటున్నారు? అంటే ఏరే మార్గాన్ని మంచి స్వచ్ఛమైన ప్లేస్ లో పెట్టి ఆ తల్లిని మనం కొలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన నాయకులకి అందరికీ తెలియజేయగా మీ మీడియా ద్వారాగా ఏరే ప్రాంతానికి తరలించి ప్రశాంతమైన ప్లేస్ లో పెట్టాలా తల్లిని కోరుకుంటున్నాం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులందరూ, ఎక్కడెక్కడి నుంచో అక్కడ తుని నుంచి వస్తున్నారు, ఈ పక్క నుంచేమో అమలాపురం నుంచి మొత్తం అందరూ కూడా ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. మరి ఇక్కడతో కాకుండా ఈ అమ్మవారిని వేరేగా కొద్ది మెరక చేసి ఇదే ఇంకా ఎక్కడెక్కడి నుంచో రావాలి అనేసి కోరుకుంటూ మీ మీడియా ద్వారాగా అనేక నాయకుల ద్వారాగా తెలియపరుచుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దారి లేక ఈ రోజే వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలాగ దారి లేక మళ్ళీ ఆ తల్లి దర్శనానికి వెళ్ళకుండా సగంలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. అయితే ఆలయ అధికారులు మీరు ఏం కోరుకుంటారు? అయితే వీరు అనుకోకుండా మీరు ఈ దారి గుండా వచ్చారు. ఈ దారి గుండా రావడంతో ఇక్కడ నీరు వచ్చిన విషయం మీకు తెలియదు. అయితే మీరు ఈ పరిస్థితి మిగతా వాళ్ళకి కూడా ఎదురవ్వకుండా ఉండాలంటే మీరేం చెప్పదలుచుకున్నారు అధికారులకి? ఆ తల్లిని ఏరే మార్గంలో తరలించి స్వచ్ఛమైన దారిలో మళ్లించి అక్కడ ప్రశాంతం ప్లేస్ లో పెడితే మొత్తం భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా. ఇంకా ప్రతి వారం కూడా ఆగకుండా ఏ ఆటంకం లేకుండా భక్తులు తరలి వచ్చేలాగా మార్గం చూపించమని అధికారులని నాయకుల్ని మొత్తం సభ్యులందరినీ కోరుకుంటున్నాం.